ఫస్ట్ ఓడిఐలో అద్భుతంగా ఆడిన శ్రేయస్ అయ్యర్ అయితే సెకండ్ ఓడిఐకి మిస్ అవుతున్నాడు. దానికి గల రీజన్ ఏంటి? అండ్ ఆల్సో ప్లేయింగ్ లెవెన్‌లో ఎవరు ఉండబోతున్నారు? దానికి తోడు మనం చూసుకుంటే గనుక ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్‌కి ఈ సీరీస్‌లో చూస్తే గనుక 6 మ్యాచెస్‌కి ప్రిడిక్షన్ ఇచ్చినాం. 5 టీ20s అండ్ ఈ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్‌కి కూడా ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్‌గా చూస్తే గనుక మన ప్రిడిక్షన్స్ కరెక్ట్ అవుతున్నాయి. 6 మ్యాచెస్‌లో 5 విన్ ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయ్యాయి. ఒకటి రాంగ్ అయిందని చెప్పొచ్చు. దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి. లాస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే గనుక టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తాడని చెప్పింది. దానికి తగ్గట్టే అదే అయింది. అండ్ ఆల్సో మ్యాచ్ వచ్చేసి ఇండియానే గెలుస్తుందని చెప్పడం జరిగింది. ఇండియానే మ్యాచ్ని అయితే గెలవడం జరిగింది. సెకండ్ మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారు, పిచ్ రిపోర్ట్ ఏంటి, ప్లేయింగ్ 11 గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ స్టేడియం విషయానికి, పిచ్ విషయానికి వస్తే కనుక మనం వచ్చేసి ఈ మ్యాచ్ సెకండ్ ఓడి బరాబతి స్టేడియం కటక్ ఒడిస్సాలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. సండే రోజున ఆఫ్టర్నూన్ 1:30కి స్టార్ట్ అవుతుంది. మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం పిచ్ రిపోర్ట్ చూస్తే కనుక బ్యాటింగ్కి అనుకూలించే పిచ్ కనిపిస్తుంది. అండ్ ఆల్సో స్పిన్నర్ల కంటే ఎక్కువ ఫాస్ట్ బౌలర్లకి మద్దతు ఉండే పిచ్గా మనకైతే రిపోర్ట్ వచ్చింది. బట్ స్పిన్నర్లకు కూడా కొద్దిగా మద్దతు ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కండిషన్స్ ఆ విధంగా ఉంటాయని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి లాస్ట్ మ్యాచెస్ కంటే ఇంకా బెటర్ పిచ్లో బ్యాటింగ్ పిచ్లే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదైతే మనకు వచ్చిన ఇప్పటివరకు పిచ్ రిపోర్ట్. బట్ కటక్ పిచ్ విషయానికి వస్తే కనుక అంటే రీసెంట్ అంటే ప్రీవియస్ రికార్డ్స్ చూస్తే కనుక స్పిన్నర్లకు ఎక్కువ అనుకూలించే పిచ్గా కనిపిస్తుంది. సో చూస్తే కనుక ఇక్కడ మంచి బ్యాట్కి బాల్కి కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా. అండ్ డ్యూ వచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ డ్యూ వచ్చినా రాకపోయినా కానీ సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉండే అవకాశంగా కనిపిస్తుంది ఈ పిచ్ మీద. అండ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో శ్రేయస్ అయ్యర్ అయితే మిస్ అవుట్ అవ్వబోతున్నాడు. మనకైతే చూస్తే రిపోర్ట్స్ ప్రకారం అయితే జైస్వాల్ అండ్ రోహిత్ ఓపెన్ చేస్తున్నారు. వన్డౌన్లో విరాట్ కోహ్లీ తర్వాత గిల్ వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్లో మనకి తెలుసు కోహ్లీ వచ్చేసి కొద్దిగా ఇంజురీ ఉండడం వల్ల తన ప్లేస్లో మనన్నైతే జైస్వాల్కి మనకు డెబ్యూ ఇవ్వడం జరిగింది. సో నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకున్న సెన్స్ ప్రకారం అయితే ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ని కూర్చోబెడుతున్నారని చెప్పొచ్చు ఈ మ్యాచ్లో. బట్ మనం చూస్తే కనుక ఫస్ట్ మ్యాచ్ అద్భుతంగా ఆడిన తర్వాత తన్ని కూర్చోబెట్టడం ఎందుకంటే మాత్రం ఆల్రెడీ శ్రేయస్ అయ్యర్ దానికి ఆన్సర్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఏంటంటే ఏదైతే ఫస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత ప్రెస్లో ఉండగా మ్యాచ్ తర్వాత దాంట్లో కన్వర్జేషన్లో శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన కన్వర్జేషన్ ఏంటంటే, నాకు మ్యాచ్కి ముందు నేను ఆడుతున్నానని తెలియదు, రాత్రి వరకు ప్లేయింగ్ 11 నేనైతే ఏదైతే ఇచ్చినో అదే ప్లేయింగ్ 11తో ఆడదాం అనుకున్నారు. అక్కడ మనకి విరాట్ కోహ్లీ కొద్దిగా ఇంజూర్డ్ అనిపించడం, నీ ఇంజూరీ అనిపించడం, స్వెల్లింగ్ ఉండడం వల్ల శ్రేయస్ అయ్యర్కి కాల్ వెళ్ళిందంట అర్ధరాత్రి. సో వెంటనే తను టీవీ అంటే సినిమా ఏదో చూస్తున్నాడంట, మూవీ మధ్యలోనే ఆఫ్ చేసి పడుకున్నాను. సో మార్నింగ్ అయితే మ్యాచ్ ఆడడం జరిగింది అన్నట్టు చెప్పడం మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అండ్ ఆల్సో శ్రేయస్ అయ్యర్ కూడా అదే కన్ఫర్మేషన్ చేశాడు. కాబట్టి సో చూస్తే కనుక సెకండ్ ఓడిఐకి ఏదైతే ఫస్ట్ ఓడిఐలో ఆడదాం అనుకున్నా అదే ప్లేయింగ్ 11తో ఆడే అవకాశం ఉంది. ఒకసారి ప్లేయింగ్ 11 అయితే చూద్దాం. ప్లేయింగ్ 11 ఏ విధంగా ఆడతారో. మనకి రోహిత్, జైస్వాల్ అయితే ఓపెనింగ్ చేస్తారు. మనకి కోహ్లీ అయితే 1 డౌన్, గిల్ 2 డౌన్, కేఎల్ రాహుల్ ప్లేస్లో కేఎల్ రాహుల్ మళ్ళీ ఒక ఛాన్స్ వస్తుంది. హార్దిక్, అక్షర్, కుల్దీప్, జడేజా, హర్షదీప్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో మనం చూస్తే కనుక షమి అయితే అంత ఫిట్గా అనిపించలేదు. రన్అప్ కూడా ఇబ్బంది పడుతున్నట్టు అనిపించింది. సో ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఇట్లాంటి ఏదైనా బిగ్ ఇంజూరీ అయితే కనుక ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి తనకి రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో చూస్తే కనుక చాలా ఇబ్బందిగా రన్అప్ అయితే కనిపించింది. సో నాకైతే చాలా ఇబ్బందిగా అనిపించింది రన్అప్ చూస్తే కనుక. సో ఓన్లీ 1 చేంజ్ తోటి ఇండియా ఖచ్చితంగా వెళ్తుంది. శ్రేయస్ని అయితే కూర్చోబెట్టబోతున్నారని చెప్పొచ్చు. అండ్ మన విన్ ప్రిడిక్షన్కి వస్తే కనుక ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ అయితే చేజ్ని చూజ్ చేసుకుంటాడు ఖచ్చితంగా ఈ పిచ్ మీద. అండ్ ఆల్సో మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే మనమైతే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే కనుక ఇండియా డామినేషన్ ఖచ్చితంగా అనిపిస్తుంది. సో ఇండియాని ఈ మ్యాచ్ అయితే గెలుస్తుందని అయితే మనమైతే ప్రిడిక్షన్ అయితే ఇస్తున్నాం. మనం చేసిన ప్రిడిక్షన్స్ వీడియోస్ ఉంటాయి, మీరు చూడండి. మనం ఎంత కాన్ఫిడెంట్గా ఏ టీం గెలుస్తుంది, ఎవరు గెలుస్తారని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు జరిగిన ప్రిడిక్షన్ అయితే 5 out of 6 అయితే కరెక్ట్ అవ్వడం జరిగింది. ఈ మ్యాచ్లో ఏమవుతుందో చూద్దాం. అండ్ ఆల్సో నా వీడియో ఇక్కడ వరకు చూస్తే కనుక ఖచ్చితంగా నా వీడియో అంతా ఇంత మీకు నచ్చినట్లే ఉంది.
ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఒకవేళ ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తారో ఖచ్చితంగా వాళ్ళకి చాలా 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 థ్యాంక్ యూ. మీ వల్లనే నాకు మోటివేషన్ ఉండి ఇంకా మంచిగా బెటర్ రిజల్ట్స్ ఇవ్వడానికి మీరే కారణం. మీరు తెలియకనో తెలుసో మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని వాచ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకైతే నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు రెగ్యులర్గా వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో ఎవరు గెలుస్తారో లేదా మీకు నచ్చింది పెడితే కనుక నేను పర్సనల్గా కూడా వాళ్ళకి చాట్ బాక్స్లో నేనైతే థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి మీరు ఒకవేళ నా ప్రీవియస్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి. మీకు పర్సనల్గా నేనైతే థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఆల్సో వీడియో ద్వారా కూడా మన సబ్స్క్రైబర్లకి అయితే చాలా 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 థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళ వల్లనే నేనైతే మోటివేషన్ వచ్చి మంచి వీడియోస్ చేస్తున్నానని చెప్పొచ్చు. ఇది వీడియో చూసా ఎవరు గెలుస్తారో మన విన్ ప్రెడిక్షన్ ఏమవుతుందో